ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, కార్పొరేటర్స్ గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికారం చెలాయించారు, కుటుంబ పెత్తనం చేశారు. కానీ తెలంగాణ అప్పుల పాలైంది. కేసీఆర్ ఉన్న రోజుల్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, ఈ హైదరాబాద్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా, ఈ హైదరాబాద్ సిటీని వాషింగ్టన్ డీసీ చేస్తా, ఈ హైదరాబాద్ సిటీని న్యూయార్క్ చేస్తా, ఈ హైదరాబాద్ సిటీని సింగపూర్ చేస్తా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. భయంకరమైనటువంటి ప్రజల సమస్యలు ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఉన్నాయి. కేసీఆర్ ఒక గంట సేపు పాదయాత్ర చేస్తే సార్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కేసీఆర్ బోడబండలో గాని, రహమత్ నగర్ లో గాని, షేక్ పేట్ లో గాని, లేకపోతే శ్రీనగర్ కాల్లో గాని ఒక గంట సేపు పాదయాత్ర చేసి ఓటాడు అడుగు తీసి అడుగు పెట్టలేదు. గోతులు పడ్డ రోడ్లు, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నటువంటి బస్తీలు, కలుషితమైతున్న తాగునీరు, వీధి లైట్లు లేనటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. వీధి లైట్లు కాలిపోతే కొత్త బల్బులు కొని బల్బులు ఇచ్చే పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఏది అంటే డబ్బులు లేవు. వీధి లైట్లో కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈ రోజు మంచి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి మనకు చెప్పిన పని చేయగలుగుతారో ఆలోచన చేయాలి.